అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త తండ్రి, ఉదయకాల సమయమున మేము వాక్యం ధ్యానించబోచుండగా మరుగైన మర్మములను మాకు తెలియపరచమని తండ్రి, చదివిన ధ్యానించిన వాక్యమును మేము సరైన రీతిలో అర్థం చేసుకొని నీతి న్యాయంలో జరిగించడి వారిగా, నీ యందు భయభక్తులు కలిగి జీవించడి వారిగా మమ్మల్ని బలపరచమని ఇమామలలో మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్సే నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు హామానును గణపరిచి తన దగ్గర పీఠం దగ్గర కూర్చున్న వారి కంటే అధికముగా ఎత్తుగా ఈ హామానును ఉంచినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. రాజసేవకులందరూ రాజాజ్ఞను మోకాళ్ళుని ఈ హామానుని నమస్కరించమని తెలియజేసినప్పుడు అందరూ కూడా రాజాజ్ఞను అనుసరిస్తూ మోకాళ్ళుని హామానుకు నమస్కారం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ మొర్దెకై ఆ విధంగా చేయలేదు. ఇది గమనించిన హామాను ఈ విషయాన్ని అహష్వేరాజుకు తెలియచెప్పగా, అహష్వేరాజు తన ఉంగరాన్ని ఇచ్చి, నీకు ఇష్టమైనది నీవు ఏవైతే చేయాలనుకున్నావో దానిని చేయమని హామానుకు చెప్పగా, హామాను ఆ వెండి ఉంగరాన్ని తీసుకొని తాకీదులు రాయించి, ఎవరైతే మరి రాజు ఆజ్ఞను మేరతారో వారికి మరణ దండన అన్న తాకీదును రాసి సంస్థానాలన్నిటికీ కూడా పంపించినప్పుడు, దానిలో ఒక జాతి ఎవరు, ఆ యూదులు మాత్రమే రాజాజ్ఞను అనుసరించట్లేదు. కాబట్టి ఆ యోధ వంశస్థుడైన నయమాను మొర్దెకై ఒక్కడు చావటమే అంత కరెక్ట్ కాదు, కానీ అది అంత శిక్ష కాదు. కానీ మొర్దెకైకి సంబంధించిన ప్రతి ఒక్క యూదుడు నశిస్తేనే ఈ తగిన శిక్షగా వారు భావించి ఆ విధంగా హామాను తాకీదులు రాసి మరి పంపించినట్లుగా అధిపతులకు, జనులకు, అధికారులకు పంపించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలము. ఈ యొక్క వార్తను విని మొర్దెకై చాలా మరి బాధపడినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలం. ఆమేన్.